జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ 2.0 దెబ్బ ఎలా ఉంటుందో అబ్బా కొడుకులకు తెలిసొచ్చినట్లుంది. రప్ప నిన్న జైలు దగ్గర వచ్చిన జన సునామీని చూసి వెన్నులో వణుకు పుట్టింది అబ్బా కొడుకులకి. అప్పుడే నష్ట నివారణ చర్యలు చేస్తున్నారు. ఎలాగైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీని తగ్గించాలి, జగన్మోహన్ రెడ్డి గారు జనాల మధ్యకు రాకుండా చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే నవ్వొస్తుంది, వాళ్ళ పైన జాలి కలుగుతుంది. నిన్న అంతమంది పోలీసులను పెట్టి 144 సెక్షన్ విధించి భద్రత కల్పించిన ప్రభుత్వం ఈ రోజు చేతులెత్తేసింది. కనీసం ఒక పోలీసును కూడా అక్కడ పెట్టకుండా ఒక Z+ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఒక్క పోలీసు కూడా భద్రత లేడు అంటే ప్రభుత్వం ఎంతగా మదన పడుతుందో, ఎంతగా భయపడుతుందో, ఎంతగా వణుకుతుందో అర్థమవుతుంది. జన సునామీ. ఒక్కసారి జనాన్ని చూడండి, తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కుక్కల వ్యాను లేదు, ఆ కుక్కల వ్యాను చుట్టూ కంచె లేదు. పరదాల చాటులో ఉండే సీఎం అన్నారు, ఇప్పుడు జనాల మధ్యలోనే ఉన్నాడు. రప్ప 2.0 స్టార్ట్ అయింది. మీకు దిబిడే. మా ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు ధర పలుకుతుంటే ఇప్పుడు కేవలం ఎంతండి? మిర్చి రైతులకు బస్తాకు వచ్చే డబ్బు 11,000 రూపాయలంట. అంటే వాళ్ళు ఎట్లా బతకాలి? మిర్చి రైతులు ఏం చేసి బతకాలి? వాళ్ళు ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి? సినిమా వాళ్లకు మాత్రం టికెట్లు రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చి టికెట్లు పెంచుతాడే ఈ పవన్ కళ్యాణ్, లేకపోతే చంద్రబాబు నాయుడు. మిర్చి రైతులకు రేట్లు పెంచొచ్చు కదా బా, వాళ్ళు కూడా సినిమాలు చూడాలి కదా. అసలే పవన్ కళ్యాణ్ అంటాడు కదా, ఇంకా సినిమాలు చూడకపోతే మీకు ఏముంటుంది అని. వానికి కనీసం అన్నం తినడానికి కూడా లెక్క లేకపోతే రైతుకి ఇంక వాడు వచ్చి సినిమా ఎప్పుడు చూస్తాడు పవన్ కళ్యాణ్? మీ సినిమాలు చూడడం కోసమైనా వాళ్ళ చేతిలో డబ్బులు ఆడాలి కదా. ఇట్లనా 27,000 మిర్చి ధర ఉంటే మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడు 11,000. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినండి. మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాలకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాసుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట వేసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట వేసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదండి. మా ఊరి పరిస్థితి చెప్తున్నాను కదా. శనగ పంట వేసినోడికి ఎవడికి సంతోషం లేదు. పోనీ మా ఊరి సైడ్ ఏమన్నా 3 పంటలు 4 పంటలు పండే భూమి కూడా కాదు. వేసేది రైతు ఒక పంటే, సంవత్సరానికి ఒక పంటే. ఆ పంట వేసిన రైతు ఎట్ట బతకాలండి? ఏం మట్టి తిని బతకాలన్న రైతులు? ఏం గిట్టుబాటు ధర కల్పించవచ్చు కదా ప్రభుత్వం? సినిమా టికెట్లు మాత్రం పొలోమని పెంచుతారే సినిమా టికెట్ రేట్లు. రైతులకు గిట్టుబాటు ధర ఇల్లేరా? ఒక్కొక్క సినిమాకి 500, 1,000 రూపాయలు, 2,000, 3,000
అంత ఖర్చు అయింది సినిమాకు, ఇంత ఖర్చు అయిందని చెప్తారు. 200 కోట్లు 300 కోట్లు ఖర్చు అయింది అంటాడు. ఎవడు చూసినాడా? నిన్నగాక మొన్న వచ్చిన తుపాసి సినిమా లైలాకు 40 కోట్లు ఖర్చు అయిందంట. ఏంటికైతుందండి 40 కోట్లు? రైతు పెట్టుబడి పెట్టినోడికి అసలు 1,50,000 నుంచి 2 లక్షల ఎకరానికి ఖర్చు వస్తుంటే నీకు ఆదాయం 1,20,000 1,30,000 వస్తే ఎట్ట బతుకుతాడండి? లాభాల మాట దేవుడు, నష్టాల్లో ఉంటే ఎట్ట బతుకుతాడు? నేను మా ఊర్లో రైతుల గురించి చెప్పింది, శనగ పంట 6 మూటలు 5.5 మూట అంటే ఓకేగా పండింది. బాగా అంటే 8-9 అవుతాయి, ఓకేగా పండింది. నష్టమైతే రావట్లేదు ప్రస్తుతానికి. ఆ రేటుతో అమ్ముకున్నా. అసలే పండని సంవత్సరాలు ఉంటాయి. ఒక సంవత్సరం బాగుంటే 2 సంవత్సరాలు ఎత్తి పెడుతుంది మా సైడు పండవు. ఇంకా 2 సంవత్సరాలు మా వాళ్ళు ఏం తిని బతకాల? మట్టిగడ్డలు తిని బతకాలనా? ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఈ విషయాల్ని ప్రస్తావించడానికి, ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే, ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు బయలుదేరితే భద్రత ఉండదంట. ఇంక చూసుకోండి, ఇంతకంటే సోద్యం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు, ఒకసారి వినండి. ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. అదే సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా పిల్లగాడు మాట్లాడితే వారి కోసం పిలుచుకురావడానికి 2 పోలీసులు, ఆడ స్టేషన్లో వారి కాపలా ఒక ఎస్ఐ, ఒక సిఐ, వారిని కుశల ప్రశ్నలు అడగడము, నువ్వు ఏం రాసినావురా అని వాళ్ళకి లిస్ట్ వస్తుందంట. చూసి ఓహో ఇదే నువ్వు చేసింది అని చెప్పేసి వాని కోసము ఒక 4-5 పోలీసులు రోజు మొత్తం ఏది ఒక్కొక్క స్టేషన్లో. అట్లా వాడు 10 స్టేషన్లకు పోతాడు ఒక పిల్లగాడు. వాళ్ళని పోలీసు వాళ్ళని, సార్ నేనేం తప్పు చేసినా సార్ క్షమించండి అంటే, ఎవరైనా నేను క్షమించడానికి కూడా నా దగ్గర ఛాన్స్ లేదురా, ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్ నిన్ను కూర్చోబెట్టాలంటే స్టేషన్లో, మేమేం చేయలేమురా, మా చేతిలో లేదని వాళ్ళు చెప్తారట. పాపం పోలీసులను కూడా తప్పు పెట్టాల్సిన అవసరం లేదు, అది పైనుంచి ఆర్డర్స్ అంట. అంటే ఒక సోషల్ మీడియాలో పోస్టు పెట్టినోని కోసము ప్రభుత్వాలు, అంటే మీ డబ్బుతో ఎవరికైనా అండి, ట్యాక్స్ పేయర్ డబ్బుతో ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తారు. మీ డబ్బుతో ఎవరైనా కానీ ట్యాక్స్ పేయర్స్ మనీతోనే వ్యవస్థలు నడుస్తాయి. సో ట్యాక్స్ పేయర్స్ మనీతో పోలీసులు ఆ ట్యాక్స్ పేయర్స్ కి భద్రత కల్పించకపోగా ఎవడో పిల్లగాడు ఆకతాయిలు వాళ్ళు పెట్టుకున్న ఒక పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్ కోసము ఒక రోజు ఒక 2 కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, ఒక సిఐ పనిచేయాలా అంటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి. అండ్ వాళ్ళకు కూడా చిన్నతనంగా ఉంటుంది, ఎవరికి సిఐకి ఎస్ఐకి ఏంది అమ్మా ఇంత కష్టపడి ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వచ్చి ఎవడో పిల్లగాడు ఆడు ఆకతాయి ఏదో వాళ్ళు ఆడుకుంటూ నవ్వుకుంటూ పెట్టుకున్న మెసేజ్లకు వాని కోసం నేను కాపలా ఉండాలన్నా ఒక రోజంతా వాడిని కూర్చోబెట్టుకొని నేను ఏం చేయాలి ఈ స్టేషన్లో, అది కూడా రాత్రి 10 వరకు కూర్చోబెడతాను, అంతకుముందు పంపింది. పరిస్థితి అటుందండి, ప్రభుత్వం అట్లా నడుస్తుంది. అంటే ఇంకా అక్కడ ఆఫీసర్లు కానీ ఇంకొకరంతా కూడా మా దగ్గర వాళ్ళు గుమస్తాగిరి చేయాల్సిందే, మేము చెప్పినట్టు చేయాల్సిందే, మేము ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేయకూడదు, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పనిచేయాలని మనం ఎక్కడ వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకూడదు, మొత్తం ప్రభుత్వ కనుసన్నల్లోనే నడచాలా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నట్లు వాళ్ళు చేస్తున్నారు. ఆలోచన చేయండి, సామాన్యుల్ని అడుగుతున్నారు, ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిర్చి రైతుకి మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి అడగడం తప్ప, సోషల్ మీడియా గురించి మాట్లాడదాం లేపా, అందరూ పెడతారు. నిన్ననే నేను చెప్పాను కదండి, చిన్న పాపను ట్రోల్ చేశారు, కుప్పలు ఉన్నాయి, అన్ని మనోళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారు, ఏం మనోళ్ళు వదిలిపెట్టే రకం కాదు. ఎవడెవడైతే ట్రోల్ చేస్తాడో వాళ్ళ ఫోటో షాట్లు తీసుకొని వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పుడేం వాళ్ళు నేర్పిన విద్యే 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా తీసుకొస్తాం, మేము నిలబెడతాం పోలీస్ స్టేషన్లో వాళ్ళని. ఎందుకంటే చిన్న పిల్లల్ని ట్రోల్ చేస్తారా? రాజకీయంగా ఏదైనా మాట్లాడండి, విమర్శలు చేయండి, ప్రతి విమర్శలు చేస్తాం, అది వేరే విషయం. చిన్న పిల్లల్ని, రాజకీయాలకు సంబంధం లేని చిన్న పిల్లల్ని ట్రోల్ చేస్తారా? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తే మంచిది. ఎంతసేపు ప్రతిపక్షాన్ని తొక్కి పెడదాం, ప్రతిపక్షంలో పనిచేసే వాళ్ళని వాళ్ళపైన కేసులు వేద్దాం, వాళ్ళని నిర్బంధిద్దాం, వాళ్ళని బంధిద్దాం, వాళ్ళని బాధ పెడదాం అనే ఆలోచన కంటే కూడా ప్రజలకు మంచి చేయాలని ఏడ్చండి. ప్రజలు మిమ్మల్ని తుప్పుకొని ఉమ్మకుండానే వదిలేస్తారు.